నమస్తే. ప్రపంచం చేత విశ్వగురు అని పిలిపించుకుంటున్న దేశం ఏదో తెలుసా? ఇది కేవలం ఒక దేశం కాదు, వేల సంవత్సరాల దాగి ఉన్న నాగరికత. ప్రపంచం ఇంకా నాగరికతను నేర్చుకుంటున్నప్పుడు ఒక ప్రదేశం అప్పటికే జ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మికతలో ముందంజలో ఉంది. ప్రపంచం యూనివర్సిటీ అనే పదం వెనుక తక్షశిల, నలంద వంటి మహావిద్యా కేంద్రాలు అక్కడ వెలిశాయి. యుద్ధ భూమిలో కూడా ఒక గురువు మనిషి జీవితం ఎలా ఉండాలో ప్రపంచానికి చెప్పాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. వైద్యం నుంచి ఖగోళ శాస్త్రం వరకు, యోగం నుంచి తత్వశాస్త్రం వరకు, గణితం నుంచి విశ్వ రహస్యాల వరకు, తర్కం నుంచి ఆధ్యాత్మిక సత్యాల వరకు ప్రపంచానికి మార్గం చూపిన ఆ నాగరికత, అదే భారత్. ఒకప్పుడు ప్రపంచం పిలిచిన పేరు విశ్వగురు భారత్. భారత్ ప్రపంచానికి ఎలా విశ్వగురువు అయింది? ఈ వీడియోలో ఆ అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం. లిజన్ కేర్ఫుల్లీ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పట్లో భారతదేశంలో గురుకుల వ్యవస్థ ఉండేది. ఆ రోజుల్లో విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు, జీవితం నేర్పే విద్య. విద్యార్థులు గురువు వద్ద నివసిస్తూ వేదాలు, గణితం, ఖగోళ శాస్త్రం, వ్యవసాయం, యుద్ధ విద్య, యోగా, ధ్యానం, జీవన నైపుణ్యాలు అన్నీ నేర్చుకునేవారు. ఇది ప్రపంచంలోనే మొదటి హాలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రపంచం యూనివర్సిటీల గురించి ఆలోచించకముందే భారత్లో మహావిద్యా కేంద్రాలు వెలిశాయి. అవే తక్షశిల, నలంద. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి చదువుకున్నారు. 60కి పైగా సబ్జెక్టులు, 10,000 మందికి పైగా స్టూడెంట్స్. ఇదే నిజమైన గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. భారత్ ప్రపంచానికి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే జీరో, డెసిమల్ సిస్టమ్, ఆస్ట్రానమీ, సర్జరీ, ఆయుర్వేద, చెస్, యోగా. ఈ ఇన్వెన్షన్స్ లేకపోతే ఈరోజు ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. ప్రపంచానికి జ్ఞానం మాత్రమే కాదు, శాంతి మార్గాన్ని కూడా చూపించిన నేల ఇది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు సందేహంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు జీవన సత్యాలను చెప్పాడు. ధర్మం, కర్తవ్యం, నిష్కామ కర్మ, మనసు నియంత్రణ. ఈ బోధనలో కేవలం అర్జునుడికే కాదు, మానవాళికి కూడా. ఆ ఉపదేశమే భగవద్గీత. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. ఆ నెలలోనే జన్మించిన మరొక మహానుభావుడు గౌతమ బుద్ధ. ఈరోజు ప్రపంచంలో బుద్ధిజంని అనేక కోట్లాది మంది అనుసరిస్తున్నారు. చైనా, జపాన్, థాయిలాండ్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలు బుద్ధుని బోధనలో అక్షరాలా పాటిస్తున్నాయి. ఎందుకు ప్రపంచం ఆయన్ని అనుసరిస్తుంది? బుద్ధుడు చెప్పింది చాలా సింపుల్. దుఃఖం ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా దాటాలి, మనసును ఎలా నియంత్రించాలి అని. ఆయన చూపించిన మార్గం హింస లేకుండా జీవించటం, ఆశలు తగ్గించడం, ధ్యానం ద్వారా మనసును శాంతింపచేయటం. ఇవి కేవలం ఆధ్యాత్మిక విషయాలు కాదు, జీవితం ఎలా సంతోషంగా గడపాలో చెప్పే మార్గం. ఈరోజు ప్రపంచం స్ట్రెస్,
టెన్షన్లతో పోరాడుతుంది. బుద్ధుడు 1000 సంవత్సరాల క్రితమే చెప్పిన మార్గాన్ని తిరిగి అనుసరిస్తుంది. అదే మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, ఇన్నర్ పీస్. ఇవన్నీ బుద్ధుడి బోధనలే. శక్తితో కాదు, యుద్ధంతో కాదు, శాంతితో, జ్ఞానంతో ప్రపంచాన్ని గెలిచిన మహానుభావుడు బుద్ధుడు. బౌద్ధం ప్రపంచంలో 4వ అతిపెద్ద మతం. 500 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అందుకే ప్రపంచానికి శాంతి మార్గం చూపిన ఈ నేల భారత్. జ్ఞానం మాత్రమే కాదు, జీవితం ఎలా గడపాలో కూడా నేర్పిన దేశం. భారత్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా. శరీరానికే కాదు, మనసుకు శాంతిని ఇచ్చే మార్గం. ఈరోజు ప్రపంచం మొత్తం యోగా నేర్చుకుంటుంది, కానీ అది పుట్టింది భారత్లోనే. భారత ఆలయాలు కేవలం భక్తి స్థలాలు కాదు, అవి ఇంజనీరింగ్ వండర్స్. బృహదీశ్వర టెంపుల్, భారీ శిలా నిర్మాణం, కైలాస టెంపుల్, ఒకే రాయి నుంచి నిర్మాణం, కోనార్క్ సన్ టెంపుల్, ఖగోళ ఆధారిత నిర్మాణం. ఇవి టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించారు? అది ఇప్పటికీ ఒక మిస్టరీనే. భారత్ ప్రభావం పలు ఆసియా దేశాల్లో కూడా ఉంది అనటానికి ఇవే ఉదాహరణలు. కంబోడియా, అంకోర్ వాట్, ఇండోనేషియా, గణేశుడు, థాయిలాండ్, రామాయణం. భారత సంస్కృతి ఇప్పటికే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది శాంతిని మాత్రమే కోరుకునే దేశం. అవును, భారత్ శాంతిని మాత్రమే కోరుకుంటుంది, కానీ అది బలహీనత కాదు, అది శక్తి. ఈ నేల ప్రపంచానికి చెప్పింది అహింస, సహనం, శాంతి, ధర్మం. కానీ అదే సమయంలో అవసరం వచ్చినప్పుడు దేశ రక్షణ కోసం భారత్ తన శక్తిని కూడా చూపించింది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, శాంతి, సహనం చాలా గొప్పవి అని. కానీ అధర్మం పెరిగితే ధర్మాన్ని కాపాడటానికి, కర్తవ్యం కోసం అవసరమైతే యుద్ధం కూడా తప్పు కాదు అని. చరిత్రలో ఎన్నోసార్లు ఎవరైనా భారత్పై దాడి చేసినప్పుడు భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తన శక్తిని ప్రపంచానికి చూపించింది. భారత్ యుద్ధాన్ని ప్రేమించే దేశం కాదు, కానీ యుద్ధం తప్పనిసరి అయితే జాతీయ గౌరవం కోసం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈరోజు భారత్ స్వదేశీ ఆయుధాలు తయారు చేస్తుంది, ఆధునిక రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తుంది, ప్రపంచానికి తన సాంకేతిక శక్తిని చూపిస్తుంది. శాంతిని కాపాడటానికి శక్తి అవసరం. అది భారత్కు ఉంది. భారత్ ముందుగా శాంతిని కోరుకుంటుంది, కానీ అవసరమైతే తన శక్తిని చూపిస్తుంది. ఈరోజు భారత్ అంతరిక్షాన్ని జయించే దిశగా ముందుకు సాగుతుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సాధారణ రీసెర్చర్స్తో అసాధారణ విజయాలు సాధించింది. చంద్రయాన్, చంద్రుడిపై భారత్ అడుగు, మంగళయాన్, మార్స్ వరకు ప్రయాణం, శాటిలైట్ టెక్నాలజీ. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ఇది భారత ప్రతిభ. తక్కువ ఖర్చుతో అత్యున్నత విజయాలు సాధించడం భారత ప్రత్యేకత. ఒక మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తూ అల్లకల్లోలం చేస్తున్న రోజులు, ప్రపంచం లాక్డౌన్ అయిన రోజు, అదే కరోనా మహమ్మారి. రోజుకి 1000 మంది ప్రాణాలు పోతున్న రోజులు. భయం, అనిశ్చితి,
ప్రపంచమంతా ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న రోజులు. ఆ సమయంలో ప్రపంచంలో చాలా దేశాలు ఆశలతో ప్రాణాలు కాపాడి దేవుడి కోసం ఎదురు చూస్తున్నాయి. అప్పుడే భారత్ తన సొంత టెక్నాలజీతో వ్యాక్సిన్ని కనిపెట్టింది. మరోసారి ప్రపంచానికి మార్గం చూపించింది. మరోసారి ప్రపంచానికి తన వ్యాక్సిన్ ద్వారా ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడి చూపించింది. స్వదేశీ టెక్నాలజీతో వేగంగా వ్యాక్సిన్ని అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్. ఆ సమయంలో పెద్ద దేశాలు కూడా భారత్ వైపు చూశాయి వ్యాక్సిన్ కోసం. కానీ భారత్ ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించింది, ప్రపంచానికి సహాయం చేసింది. ఇది కేవలం వైద్యం కాదు, ఇది మానవత్వం, ఇది నాయకత్వం, ఇది భారత్. ప్రపంచం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయటానికి భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం జ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మికతలో ప్రపంచానికి మార్గం చూపిన ఈ దేశం భారత్. అందుకే భారత్ను విశ్వగురు అని పిలిచారు. అదే భారత్ ఇప్పుడు విశ్వామిత్రగా కూడా పేరు తెచ్చుకుంది. ప్రపంచానికి మిత్రుడిగా శాంతి మరియు అభివృద్ధి వైపు నడిపిస్తుంది. అందుకే భారత్ను విశ్వగురు, విశ్వామిత్ర అని పిలుస్తున్నారు. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.